మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షక మహాశయులకు నమస్కారం, శుభాశీస్సులు. ఈ జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఈ జూన్ మాసంలో కొన్ని ముఖ్యమైన పర్వదినములు ఉన్నాయి. ముందుగా వాటి గురించి తెలుసుకొని తర్వాత మనము రాశి ఫలాల్లోకి ప్రవేశిద్దాం. ఈ జూన్ మాసంలో 2వ తేదీ నాడు బృహస్పతి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ సమయంలో మనకి యమునా నదికి పుష్కరములు వస్తాయి. మనకు తెలిసిందే, గురువు రాశి మారినప్పుడు ఆ సంచారంలో భాగంగా నూతన రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఒక నదికి పుష్కరాలు వస్తాయి ప్రతి సంవత్సరం. ఈసారి యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. అవి 2వ తేదీ నుండి ప్రారంభమవుతున్నాయి. అలాగే జూన్ 3వ తేదీ రోజు మనకు సంకష్టహర చతుర్థి అనేది వస్తుంది. ఈ సంకష్టహర చతుర్థి నాడు మనము గణపతి ఆరాధన చేయడం ద్వారా మన కష్టాల నుండి బయటపడతాం. శక్తి ఉన్నవారు ఆ రోజు గణపతి హోమం కూడా చేయించుకుంటారు. శక్తి లేని వారు గణపతి ఆలయ సందర్శన, తమకు తోచిన విధంగా యథాశక్తి, యథాభక్తి, యథామతి ఆ గణపతిని ఆరాధించటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే 11వ తేదీ రోజు మనకు ఏకాదశి పర్వదినం వస్తుంది. ఆ రోజు ఉపవాసం ఉండటము, విష్ణుమూర్తి ఆరాధన చేయడం, నారాయణుని ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను, ఆరోగ్యాన్ని పొందుతాం. అలాగే 13వ తేదీ రోజు మనకి శని త్రయోదశి, అలాగే మాస శివరాత్రి కూడా వస్తున్నాయి. ఈ 13వ తేదీ అనేది అత్యంత ప్రముఖమైనది, ప్రాముఖ్యత కలిగినది. ఆ రోజు మనము శివారాధన చేయటం ద్వారా, ముఖ్యంగా సాయంత్రం శివార్చన చేసుకోవటం ద్వారా, శివలింగానికి అభిషేకం చేసుకోవటం ద్వారా మనకు ఉన్న అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి. ఆ రోజు చాలా పవిత్రమైనది, ప్రముఖమైనది. అలాగే 15వ తేదీ రోజు అమావాస్య వస్తుంది, సోమవతి అమావాస్య. ఈ అమావాస్య తర్వాత మనకి ఈ అధిక జ్యేష్ఠ మాసము అనేది ముగుస్తుంది. 16వ తేదీ నుండి మనకు నిజ జ్యేష్ఠ మాసం మొదలవుతుంది. ఈ 16వ తేదీ తెల్లారి 17వ తేదీ నుండి మనకు మామూలుగా సాధారణంగానే గృహప్రవేశ ముహూర్తాలు, వివాహాది శుభకార్యములకు సంబంధించిన ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే ఈ మనకి ఇంకొక పర్వదినాలు కూడా ఉన్నాయి, కాకపోతే ఇవి చాలా ముఖ్యమైనవి. అలాగే వట సావిత్రి వ్రతం కూడా ఉంది మనకి పౌర్ణమి రోజు. బహుశా అది 29వ తేదీ, జూన్ 29 అనుకుంటున్నాను. పౌర్ణమి రోజు మనకి వట సావిత్రి వ్రతం కూడా ఉంది. ఈ విధంగా ఈ జూన్ మాసంలో మనకు చాలా పర్వదినాలు వస్తున్నాయి. విష్ణుమూర్తికి సంబంధించినవి, అమ్మవారికి సంబంధించినవి, శివుడికి సంబంధించినవి. చాలా చక్కగా ఈ మాసాన్ని వినియోగించుకుందాం. మనందరము భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని ఆరాధిద్దాము, యోగక్షేమములను పొందుదాము, ఆరోగ్యములను పొందుదాము. ఇక ఈ మాసం, ఈ జూన్ మాసంలో ద్వాదశాది రాశుల వారికి, మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ 12 రాశుల వారు గమనించదగ్గ విషయం ఏంటంటే, ఏదైనా నేను చెప్తున్నాను అంటే అది రాశిని బేస్ చేసుకొని చెప్తున్నాను. అందరికీ ఇది సూటిగా తగులుతుంది అని కండిషన్ ఏమీ లేదు. ఎందుకంటే వారి వారి జన్మ లగ్నములను బట్టి కొన్ని ఫలితాలు మారుతుంటాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నది జన్మ రాశిని ఆధారం చేసుకొని. కాబట్టి
ఇప్పుడు ఒక 1,00,000 మంది ఒక రాశిలో ఉంటే 1,00,000 మందికి సూటిగా తగులుతాయని ఏమీ రూల్ లేదు. వారి వారి జన్మ లగ్నములను బట్టి ఫలితాలు కొంచెం అటు ఇటుగా మారుతూ ఉండొచ్చు. ఇది ప్రేక్షకులు గమనించగలరు. తదుపరి కన్యా రాశి. ఈ కన్యా రాశి జాతకులకు కూడా గత సంవత్సరం 13 మాసములుగా కొంచెం ఇబ్బందిగానే కనబడుతోంది. చేస్తున్న పనులు సరిగా ముందుకు వెళ్ళటం లేదు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్య పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి. ఏ పని ముందుకు సాగటం లేదు. మానసిక ఒత్తిడి, లోపల మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన బిల్డప్ అవుతూ వస్తున్నాయి ఈ కన్యా రాశి వారికి. కాకపోతే ఇప్పటివరకు స్ట్రక్ అయి ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అవుతాయి. ఆగిపోయి ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళతాయి. ఎవరైనా బెంచ్ పై ఉన్న వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్ రావటము, ఏదైనా కొన్ని ఆఫీస్ పనులు పెండింగ్లో ఉన్న వారికి అవి క్లియర్ అవటం, గవర్నమెంట్ ఆఫీస్లో పనులు ఉంటాయి కదా పెండింగ్లో ఉన్నవి, అవి క్లియర్ అవటము, ఫైల్స్ క్లియర్ అవటము. అలాగే ఏదైనా ప్రాజెక్ట్ ముగింపులో ఉంటే బెంచ్ మీద ఉంటే కొత్త ప్రాజెక్టులు రావటము. అలాగే ఇంట్లో కూడా ఎవరైనా ఆరోగ్య పరిస్థితులు కొంచెం అటు ఇటుగా ఉంటే వాళ్ళు మెరుగవ్వటము. ఈ విధంగా ఆ చేంజ్ అనేది కనబడుతుంది. ఆ ప్రోగ్రెషన్ అనేది కనబడుతుంది టువర్డ్స్ పాజిటివిటీ. అయితే ఈ కన్యా రాశి జాతకులు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం స్లో అండ్ స్టడీ అనేది కనబడుతుంది ప్రోగ్రెస్ విషయంలో. కానీ చివరికి మంచి చక్కటి విజయాలను పొందుతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ శని దృష్టి వలన కొంచెం స్లో డౌన్ అవుతున్నారు ఈ కన్యా రాశి జాతకులు. ఇది గమనించగలరు. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి చక్కటి కోర్సుల్లో ప్రవేశము లేదా మంచి ఉద్యోగ అవకాశాలు, ఎవరైతే ఆల్రెడీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారో వారికి చక్కటి ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఈ మాసంలో కనబడుతున్నాయి. అలాగే ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరము. ప్రతి చిన్నదానికి చీటికి మాటికి కోపం తెచ్చుకోకండి. కొంచెం సహనం అనేది, సంయమనం అనేది పాటించండి. ఇవి మీకు కన్యా రాశి జాతకులకు ముఖ్య సూచన. ఏదేమైనా కూడా ఈ ఆగి ఉన్న పనులు అనేవి ఈ మాసంలో కొంచెం కదులుతాయి. అది సంతోషకరమైన విషయము. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. అయితే ఉదర సంబంధ సమస్యలు అనేవి కొంచెం ఇబ్బంది పడతాయి. గ్యాస్, యాసిడిటీ అనేవి. అలాగే ఈ మేహపు రాళ్ళు ఎవరైతే ఉంటాయో వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ కన్యా రాశి జాతకులకు ఓవరాల్ గా ఈ మాసము కొంచెము సంతృప్తికరంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. ఎవరైతే గృహస్థులు, ఇన్ ద సెన్స్ రిటైర్డ్ పీపుల్, హోమ్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వారు కొంచెం స్టాక్ మార్కెట్ విషయంలో కానీ లేదా ఏదైనా పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ విషయంలో కానీ కొంచెం అధ్యయనం చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు భవిష్యత్తులో మంచి లాభాలు కనబడుతున్నాయి. ఈ కన్యా రాశి జాతకులు అందరితో సత్సంబంధాలను మెయింటైన్ చేస్తారు. ఇంట్లో వాళ్ళతో, బయట వాళ్ళతో, బంధుమిత్రులతో, అందరితో. ఇది కొంచెం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ కన్యా రాశి జాతకులు ప్రతినిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి.